మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. జీవదాతా ప్రాణనాథా, జీవదాతా ప్రాణనాథా, గానము నీ కోసమే, నా గానము నీ కోసమే, గానము నీ కోసమే యేసయ్యా, గానము నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 37వ రోజు, ఫిబ్రవరి 6వ తేదీ. అంశము: క్షమాపణను అంగీకరించకపోతే క్షమాపణ పనిచేయదు. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. రోమా 10వ అధ్యాయం 9వ వచనం. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. క్షమాపణ, మన్నింపు. క్షమాపణ అనేది నాకు ఒక కథను గుర్తు చేస్తుంది. నేను ఒకసారి వాస్తవ యుద్ధ సమయంలో జరిగిన కథ చదివానని నమ్ముతున్నాను. ఒక సైనికుడు, పదాతి దళ సైనికుడు, అతడు ఒక తప్పు చేశాడు. కోర్టులు అతన్ని దోషిగా నిర్ధారించి అతన్ని కాల్చి చంపమని శిక్ష విధించాయి. నేను నమ్ముతున్నాను అది తన బాధ్యత ఉన్న స్థానం వదిలేసినందుకు జరిగింది. అతడు కాల్పుల దళం ఫైరింగ్ స్క్వాడ్ చేత చంపబడబోతున్నాడు. ఒకడు అతని ఎడల ఎంతో దయదలిచి చివరికి గొప్ప నాయకుడు లింకన్ దగ్గరికి వెళ్ళాడు. అతడు ఒక గొప్ప క్రైస్తవ ప్రేమామయుడు కాబట్టి వర్తమానికుడు అతన్ని కలిసినప్పుడు అతడు తన బండిలో ప్రయాణిస్తున్నాడని వారు చెప్పారు. అతడు వెళ్ళి మోకాళ్లపై పడి, శ్రీ లింకన్, సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడా, దయగల మహానుభావుడా, ఒక మనిషికి మీరు క్షమాభిక్ష పెట్టాలని కోరుతున్నాను. మీరు క్రైస్తవుడని తెలుసుకుని అదముల పట్ల మీ హృదయం ఎంతో సున్నితమని తెలుసుకుని నేను ఒకరి కోసం మీ దయ కోరుతున్నాను. నా స్నేహితుడు తాను తుపాకులు గర్జిస్తూ ఫిరంగులు పేలుతున్నప్పుడు వాడు భయపడి తన విధిని వదిలి వెళ్ళిపోయాడు. శ్రీ లింకన్ గారు, అతడు కావాలని అలా చేయలేదు, వాడు చాలా మంచివాడు అని చెప్పాడు. మరి ఇప్పుడు ఈ రోజు నుండి ఒక వారంలో వాడు ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా మరణించాల్సి ఉంది. అతనిని కాపాడటానికి మరో మార్గం లేదు. మీరు అతనికి క్షమాపణ కోసం సంతకం చేయడం తప్ప. లింకన్ కన్నీరుతో తన బ్రీఫ్ కేసు నుంచి ఒక పేపర్ను తీసి అందులో ఇలా రాశాడు: నేను అబ్రహాం లింకన్ ఈ మనిషిని క్షమిస్తున్నాను.
అతను మరణించకూడదు అని రాసి తన సంతకాన్ని పెట్టాడు. ఆ వ్యక్తి అతన్ని దీవించాడు. తరువాత తిరిగి జైలుకి వెళ్ళి తన స్నేహితుడికి చెప్పాడు, నా దగ్గర నీ క్షమాపణ ఉంది. అలా చెప్పి ఆ పేపర్ని బయటకు తీసి అతనికి చూపించాడు. అతడు అన్నాడు, నన్ను ఎగతాళి చేయకు, నేను ఇక్కడ మరణించబోతూ ఉన్నాను. మరి ఇలాంటి విషయం తీసుకుని వస్తావా? నాకు నమ్మకం లేదు, నిజంగా నమ్మలేను. ఇది నిజం కాదు. ఎవరైనా సరే అబ్రహాం లింకన్ అని సంతకం చేయవచ్చును. అతను అన్నాడు, కానీ ఇది అధ్యక్షుడి సంతకం. నీకు క్షమాపణ లభించింది అని చెప్పినా కూడా వాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత వాడు కాల్పుల దళం కింద మరణించాడు. ఇక్కడ ఒక వ్యక్తిని విడుదల చేయడానికి సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు అబ్రహాం లింకన్ నుండి ఒక విడుదల ఉంది. అయినప్పటికీ వారు అతన్ని కాల్చి చంపారు. కాబట్టి ఇది ఫెడరల్ కోర్టులో విచారించబడింది. తుదకు తీర్మానం ఇలా ఉంది, క్షమాపణను క్షమాపణగా అంగీకరించకపోతే క్షమాపణ కాదు. కాబట్టి ఈ రాత్రి నేను చదివినది, దేవుడు మనకు సమస్తమును ఇచ్చాడు మరియు ఆయన మనకు క్షమాపణ ఇచ్చాడు. అవును, ఆయన మనకు క్షమాపణ ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని క్షమాపణగా అంగీకరించాలనుకునే వారికి ఇది క్షమాపణ. కానీ మనం దానిని చదివితేనే దాని అర్థం మీరు క్షమించబడ్డారని కాదు. అంటే మీరు దానిని మీ క్షమాపణగా అంగీకరించాలి. దేవుడు తన కుమారుడిని మీ స్థానంలో చనిపోవడానికి ఇచ్చాడు. దానిని ఒప్పుకుంటేనే అప్పుడు అది ఒక క్షమాపణ అగును. క్షమాపణ అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడిన గొప్ప అంశం. ప్రియ సోదరి సోదరులారా, నా ప్రియ స్నేహితులారా, నిజంగా దేవుడు మన పట్ల చూపుతున్న గొప్ప ప్రేమకు, ఆయన మన కొరకు చేసిన గొప్ప త్యాగానికి ఆయనకు ఎల్లప్పుడూ మనం రుణస్థులం. ఎందుకంటే ఆయన మనకు క్షమాపణ పెట్టాడు. నిజంగా ప్రియ సోదరి సోదరులారా, సాతాను చేతిలో మనము తప్పు చేసి చావటానికి అర్హులమై మరి నశించిపోవడానికి, మరణము పొందడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు నిజంగా ఆయన మన కొరకు క్షమాపణ పెట్టాడు. అందుకొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమకరంగా ఎల్లప్పుడూ జీవిద్దాం. ఆయనకు ఎల్లప్పుడూ లోబడి ఆయన ఉన్నతమైన నామాన్ని అనేక మందికి, ఆయన ప్రేమ, ఆయన త్యాగాన్ని అనేక మందికి చాటి చెప్తూ ఆయన కొరకు జీవిద్దాం. ప్రియ సోదరులారా, మనము చదువుకున్న ఈ యొక్క గొప్ప అంశంలోని ఈ చిన్న కథను, ఈ చిన్న భాగాన్ని చదువుతున్నప్పుడు నిజంగా ఎంతో వేదన, దేవుని పట్ల ఇంకా గొప్ప గౌరవం, ఆయన మన కొరకు చేసిన గొప్ప త్యాగానికి నిజంగా ఏమిచ్చినా రుణం తీరదనే భావన మనలో కలుగుతుంది. నిజంగా ప్రియ సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్న అంశంలో ఆ వ్యక్తి తప్పు చేసి మరి మరణానికి అర్హుడై ఆ ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా చనిపోవడానికి ఫెడరల్ కోర్టులో మరి సిద్ధమవుతున్నప్పుడు మరి తన స్నేహితుడైన పొరుగువాడు తనపై దయదలిచి మరి పరుగున వెళ్ళి ఆ దేశ అధ్యక్షుడైనటువంటి అబ్రహాం లింకన్ గారి దగ్గర ప్రాధేయపడి ఆయన దగ్గర ఒక క్షమాపణ కోరుతూ ఈ లెటర్ తీసుకుని వచ్చిన విధానాన్ని మనం చూసాం. అబ్రహాం లింకన్ గారు చాలా గొప్ప దయగలిగిన మనిషి కనుక వెంటనే అతను తన బ్రీఫ్ కేసును తీసి ఒక పేపర్ను తీసి అందులో ఇలా రాయటం, అతడు మరణించకుండా ఉండుట కొరకు క్షమాపణ లెటర్ను రాసి పంపించినప్పటికీ అతడు దానిని నమ్మలేదు, అతడు దానిని విశ్వసించలేదు. అందుకే విశ్వసించని వారికి మరణమే గతి. నిజంగా ప్రియ సోదరులారా, మన బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలను చూసినట్లయితే మార్కు 16వ అధ్యాయం 16వ వచనం, నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. యోహాను 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా ఆయనను ఇచ్చెను, ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందును. అలాగే
రోమీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 9వ వచనం, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. మీరు నిజంగా ప్రియ సోదరులరా, దేవుడు మన కొరకు చేసిన ఆ గొప్ప త్యాగం ఎల్లప్పుడూ విశ్వాసంతో ఆయన యందు లోబడి మనం ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మనము ఆయనకు లోబడినప్పుడు నిజంగా మనము నిత్య జీవం పొందుతాం. మనం మరణంలోనికి కాక జీవంలోనికి ప్రవేశిస్తాం. ప్రియ సోదరులరా, అతడు కానీ అబ్రహాం లింకన్ గారు ఇచ్చినటువంటి ఆ క్షమాభిక్ష లెటర్ను విశ్వసించినట్లయితే నిజంగా అతడు బ్రతకటానికి ఎంతో అవకాశం ఉంది. కానీ అతడు విశ్వసించలేదు. కానీ ప్రియ సోదరులారా, మరి ఈరోజు మనము కూడా చావటానికి అర్హులమే. ఎందుకంటే మనము పాపంలో నశించిపోతున్నప్పుడు, అతిక్రమాల చేత నశించిపోతున్న మనలను, మరి సాతాను చేతులు బందీలుగా ఉన్న మనలను మరి నశించిపోవడానికి సిద్ధమైనప్పటికీ మరి దేవుడు మన కొరకు వచ్చి ఆయన మనకు క్షమాపణ పెట్టడం, ఆయన ప్రాణత్యాగం చేయటం, నిజంగా అది ఎంతో గొప్ప విషయం. అందుకే మనం ధన్యకరమైన ప్రజలు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయనే మన దేవుడు. ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆయనపై ఎల్లప్పుడూ మనం ఆధారపడి ఆయన కొరకు ఎదురు చూస్తూ యథార్థంగా జీవిద్దాం. మనము మన యొక్క జీవితంలో అనేక మందికి ఆయన ప్రేమ త్యాగాన్ని పరిచయం చేస్తూ అనేక మంది నశించిపోకుండా రక్షణ మార్గంలోకి నడిపిద్దాం. ఎల్లప్పుడూ స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఎత్తబాటు వరకు కదలకుండా, తునికిసలాడకుండా స్థిరమైన భక్తి చేస్తూ ఎత్తబాటులో ఆయనతో పాటు కొనిపోబడదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు ఎల్లప్పుడూ ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నం నిర్గమాకాండము 39-40 అధ్యాయములు మరియు మత్తయి 23వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశంను గూర్చి ఏవైనా మాకు తెలియపరచాల్సిన ఉద్దేశాలు, సందేహాలు ఉంటే కనుక మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అనేక మందిని దేవుని యొద్దకు నడిపించే గొప్ప పనిలో మీరు కూడా పాలుభాగస్తులై ఈ అంశాన్ని ప్రతిరోజు మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని అంశాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన